This conference will now be recorded. Okay, we'll see a brief description about load balancing. So what is meant by load balancing? It balances the load, ma'am. Requests. It balances the load. Which type of load? Net. Okay, for Internet, example, ma'am. so we have already seen about VPC, right? So what is the purpose of VPC? What is the purpose of VPC? Why we have created this మన VPC? డేటాని సెక్యూర్ గా సేవ్ చేసుకోవడానికి మ్యామ్. Yes, డేటాని సెక్యూర్ గా స్టోర్ చేసుకోవడానికి అండ్ అట్ ద సేమ్ టైం నెట్వర్కింగ్. సో నిన్న సార్ కూడా ఆల్రెడీ ఒకసారి దీన్ని మళ్ళీ చెప్పినట్టున్నారు కదా, నెట్వర్కింగ్ కాన్సెప్ట్, Yes, ma'am. రైట్? Yes, ma'am. ఎస్. సో హౌ మెనీ networking connections, networking media? How many types? LAN. LAN? LAN, MAN, WAN, ma'am. Three types. Three types. WAN. 3 types. Yes. Okay, so you have already seen about this networking, and under this networking we are providing a VPC, a secure private layer, so that our servers or whatever the data we have placed in our servers, so it might be secure. సో మనం ఏదైతే డేటాని మన EC2 ఇన్స్టెన్స్ లో స్టోర్ చేసుకుంటున్నామో, సో ఇట్ మైట్ బి సెక్యూర్ గా ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, సో హియర్ ఐఎమ్ చూసింగ్ a VPC in a region called North Virginia, and I have created 2 subnets, right? One A and one B. అవునా? Yes, ma'am. Yes. So in that, so it's one A. It's one A and it's one B. Okay. So this is the VPC in North Virginia. Okay. So I have a subnet 1A and 1B, and I have my VPC North Virginia region. And next, so in this 1A, so నేను ఈ subnet 1A ని తీసుకొని I have created a EC2 instance. I have created an EC2 instance in my region 1A. So నేను నా సబ్నెట్ జోన్ లో సబ్నెట్ 1A లో నేను ఒక EC2 ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేసుకున్నాను. ఓకే, సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ స్నాప్షాట్ ఇమేజ్ ప్రాసెసింగ్? సేమ్ సర్వర్ ని మనం ఫోటో తీసుకొని నెక్స్ట్ దానికి పేస్ట్ చేయొచ్చు మ్యామ్. ఓకే, సో ఇమేజ్ స్నాప్షాట్ copy. ఏమై ఎందుకు అని అంటే కాపీ and paste. కాపీ అండ్ పేస్ట్. ఓకే, సో ఇమేజ్ స్నాప్షాట్ ఎందుకనంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీ సర్వర్ ఒక EC2 అనే సర్వర్ ఉంది. సో ఈ సర్వర్ మీద ద కెపాసిటీ ఈస్ ఓన్లీ 100 people. సో ఇట్ ఈస్ ఫర్ ఓన్లీ 100 people. సో ఒక 100 people కి మాత్రమే ఈ సర్వర్ యాక్సెస్ అవుతుంది. సో బియాండ్ దట్ అంటే ఇంకొక 1 person ఎక్స్ట్రా వచ్చినా కూడా ద సర్వర్ మైట్ డౌన్. సో మనకి ఎలా వస్తుంది అంటే, మనం మార్క్స్ చూసుకునేటప్పుడు సమ్ టైమ్స్ వీఆర్ గెటింగ్ సర్వర్ డౌన్ లో ఉంది, లేదంటే సర్వర్ క్రాష్ అయింది. సో ఇలా మనం వింటూ ఉంటాం, రైట్? సో అంటే ఒక సర్వర్ మీద ఎంత కెపాసిటీ ఉంటుందో ఆ కెపాసిటీ వరకు మాత్రమే అది బేర్ చేసుకోగలదు.
బియాండ్ దట్ కెపాసిటీ, బియాండ్ ద ట్రాఫిక్, సో మనం దానికంటే 101 ఆర్ 102% దాని మీద యాక్సెస్ చేస్తున్నారు అనుకోండి, దెన్ ద సర్వర్ మైట్ గెట్ డౌన్. సో సర్వర్ డౌన్ అనేది అవుతుంది. ఓకే, సో డ్యూ టు దిస్ ప్రాబ్లమ్, సో అంటే ఒక కెపాసిటీకి మించి దానికంటే ఎక్కువ వచ్చినప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాం, సో కస్టమర్స్ కి ఇంటరప్షన్ అనేది కలగకూడదు కాబట్టి వీ హ్యావ్ టు లాంచ్ అనదర్ సర్వర్. సో మళ్ళీ అనదర్ సర్వర్ తీసుకొని, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వర్ లో నేను manabadi.com అనే వెబ్సైట్ ని పెట్టా. ఓకే, సో నాకు ఇక్కడికి వచ్చేపటికి 1000 మెంబర్స్ స్టూడెంట్స్ ఎట్ ఎ టైం వాళ్ళ మార్క్స్ చూసుకోవచ్చు. ఓకే, whenever 1001 people or 1002 people, సో వీళ్ళు యాడ్ అయినప్పుడు ఏమవుతుందంటే నా సర్వర్ అనేది డౌన్ అవుతుంది. బట్ యాక్సెస్ చేసే వాళ్ళు ఒక 2000 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, సో ఏం చేయాలి, నేను మళ్ళీ ఇంకొక సర్వర్ క్రియేట్ చేయాలి, అవునా? Again I have to create another server and I have to launch this server and I have to place the commands in the putty and I have to place the website, whatever I have the website manabadi.com, so I have to move this website through WinSCP and all the things will be done kada. నేను అక్కడ 7 steps చేసి EC2 ఇన్స్టాన్స్ క్రియేట్ చేయాలి, పుట్టి ఓపెన్ చేయాలి, మళ్ళీ పుట్టిలో నేను chmod 777 కమాండ్ ఇవ్వాలి, పాత్ లోకి వెళ్ళాలి, అండ్ నెక్స్ట్ పాత్ కి వెళ్ళిన తర్వాత నేను ఏదైతే నా వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ అంతటిని కూడా తీసుకెళ్లి నేను నా EC2 ఇన్స్టాన్స్ క్లౌడ్ లో నేను ప్లేస్ చేసుకోవాలి, సర్వర్ లో ప్లేస్ చేసుకోవాలి, రైట్? సో ఇదంతా కూడా బిగ్ ప్రాసెస్, ఇదంతా బిగ్ ప్రాసెస్ అవుతుంది కాబట్టి ఐఎమ్ ప్రిఫరింగ్ స్నాప్ షాట్. సో స్నాప్ షాట్ తీసుకుంటాను. వాట్ ఈస్ ద స్నాప్ షాట్ మీన్స్, so you have already an instance with a website called manbadi.com. so మీకు ఆల్రెడీ ఒక ఇన్స్టాన్స్ కి with an IP address manbadi.com ఓపెన్ అవుతుంది. ఓకే, సో దట్ నేను దాన్ని స్నాప్ షాట్ తీసుకొని ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకొని టెంప్లెట్ లాగా, సో బై యూజింగ్ ద టెంప్లెట్ ఐ వాంట్ టు లాంచ్ ఎనదర్ సర్వర్. సో నేను ఈ టెంప్లెట్ ని యూజ్ చేసుకొని నేను ఇంకో సర్వర్ ని లాంచ్ చేస్తే, సో ఐ will have only the 7 steps. So whatever the 7 steps I want to require to launch an instance, so ఆ 7 steps మాత్రమే నేను యూజ్ చేసుకుంటాను. బియాండ్ దట్ నేను ఇంకా కమాండ్స్ రాయడం కానీ యాక్సెస్ కానీ ఏం చేయను. టు మేక్ అ సర్వర్ లైవ్, సో నేను ఒక సర్వర్ ని లైవ్లీగా ఎక్స్క్లూజివ్ గా పెట్టుకోవాలి అని అనుకుంటే, సో స్నాప్ షాట్ తీసుకొని అగైన్ ఐ హావ్ టు గివ్ 1000 మెంబర్స్ ఆఫ్ కెపాసిటీ అండ్ దెన్ ఐ వాంట్ టు లాంచ్ ఎ న్యూ సర్వర్. సో స్నాప్ షాట్ నుండి నేను ఒక న్యూ సర్వర్ ని క్రియేట్ చేస్తాను. సో మనం ఇక్కడ ఏదైతే మోడిఫికేషన్స్ చేసామో ఈ వెబ్సైట్ లో ఫస్ట్ సర్వర్ లో, సో ఆ మోడిఫికేషన్స్ అనేది మళ్ళీ మనం సెకండ్ సర్వర్ లో చేయలేం. ఎందుకంటే సో మీకు ఫైనల్ గా ఏదైతే వెబ్సైట్ క్రియేట్ అవుతుందో ఆ వెబ్సైట్ మాత్రమే మనం టెంప్లెట్ తీసుకుంటున్నాం, అంతేగాని దెర్ విల్ బి నో రిలేషన్ బిట్వీన్ EC2 1 అండ్ EC2 2. సో మనం తీసుకున్న 2 సర్వర్స్ కి కూడా రిలేషన్ అనేది ఉండదండి. ఈ డేటా సర్వర్ అంతా ఈ డేటాలోనే ఉంటుంది, దాంట్లో ఐ మీన్ ఈ డేటాలో బ్రౌజ్ చేసే సర్వర్ అంతా ఈ సర్వర్ లోనే ఉంటుంది. ఓకే, సో వాట్ ఆర్ ద మోడిఫికేషన్స్ we are doing in first server, it can't change the second server. సో రెండు ఒకటే కదా, రెండు స్నాప్ షాట్ అంటే పైనుండే కదా తీసుకుంటున్నాం అని అంటే, సో ఆల్రెడీ యు ఆర్ సేయింగ్ కాపీ పేస్ట్, రైట్? సో మనం కాపీ పేస్ట్ చేసినప్పుడు ఇట్ విల్ బి ద న్యూ వన్, అంతేగాని మనం మోడిఫికేషన్స్ చేసినవి అన్ని దాంట్లోకి వెళ్ళావు కదండి. ఎస్, సో హియర్ ఐ వాంట్ టు చూస్ EC2 ఇన్స్టాన్స్ అండ్ 1A, అండ్ సో నాకు బ్యాకప్ కోసం అండ్ EC2 ఇన్స్టాన్స్ ని నేను 1B లో స్టోర్ చేసుకుంటున్నాను. అది ఎలా అంటే, సో బై యూజింగ్ ద సేమ్ టెంప్లెట్. సో నా దగ్గర ఏదైతే టెంప్లెట్ ఉందో ఆ టెంప్లెట్ ని నేను యూజ్ చేసుకుంటున్నాను. కాపీ ఆఫ్ EC2. ఓకే, ఓకే, సో ఈ EC2 యొక్క కాపీ ఏదైతే ఉందో
ఓకే, ఫస్ట్ EC2 ఏదైతే ఉందో సేమ్ ఆ కాపీ స్నాప్ షాట్ తీసుకొని నేను ఒక EC2 ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేసుకుంటున్నాను. ఓకే, సో వాట్ అబౌట్ దిస్ లోడ్ బ్యాలెన్సింగ్? లోడ్ బ్యాలెన్సింగ్ అని అన్నది ద నేమ్ ఇట్ సెల్ఫ్ డిస్క్రైబ్స్ దట్ లోడ్ బ్యాలెన్సింగ్ మీన్స్ సో వాట్ ఎవర్ ద లోడ్ ద సర్వర్ బర్డెన్స్, సో మన సర్వర్ మీద ఏ లోడ్ అయితే పడుతుందో, ఎంత లోడ్ అయితే పడుతుందో, సో ద లోడ్ బ్యాలెన్స్ అంటే కంపల్సరీ మినిమం 2 సర్వర్స్ ఉండాలి, రైట్? సో హియర్ ఐఎమ్ చూసింగ్ 2 సర్వర్స్ అండ్ ఐ వాంట్ టు గెట్ ద లోడ్ బ్యాలెన్సింగ్. ఫర్ ఎగ్జాంపుల్ EC2 మీద నాకు 1000 కెపాసిటీ ఉంటే, సో ఒక EC2 మీద 1000 మెంబర్స్ ఉన్నారు అండ్ ద అదర్ EC2 మీద నాకు 500 మెంబర్స్ ఉన్నారు. ఓకే, సో అంటే ఫ్లో అనేది తక్కువ ఉంది. సో EC2 అంటే 1500 మెంబర్స్ మాత్రమే ఎట్ టైం యాక్సెస్ చేసుకుంటున్నారు. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, ఒక EC2కి వచ్చేపటికి ఫుల్ బర్డెన్ పడుతుంది, అవునా? సర్వర్ మీద ఫుల్ బర్డెన్ ఉంటుంది. అండ్ సెకండ్ EC2 మీద ఇట్ ఈస్ ఎ ఫ్రీ. సో త్వరగా రిజల్ట్స్ అనేవి వస్తాయి, త్వరగా యాక్సెస్ చేసుకోవచ్చు వెబ్సైట్ ని. సో వర్క్ అనేది త్వరగా అయిపోతుంది, రైట్? బట్ 1000 మెంబర్స్ కెపాసిటీ ఉంది కాబట్టి ఇట్ విల్ వర్క్ స్లో. సో ఫర్ దిస్ బై యూజింగ్ లోడ్ బ్యాలెన్సింగ్, సో టోటల్ 1500 members, 1500 customers are browsing our website. So that e load balancing ni use cheskoni it will shares the load equally. So 750 on the first server and 750 on the second server. Okay, so ante ఎక్కువ బర్డెన్ పడకుండా, ఒక సర్వర్ మీద ఎక్కువ బర్డెన్ పడకుండా, సో ఇన్ కేస్ తక్కువ మెంబర్స్ ఉంటే it will automatically balances the load between the 2 servers. Not only 2 servers, if you take the 3 servers, then it equally shares to 500. So every server has the customer flow of 500. So traffic అనేది 500 అంటే తగ్గుతుంది, ఓకేనా? So whatever the traffic burdens on the EC2 instance, so మన EC2 instance మీద ఎంత ట్రాఫిక్ పడుతుందో that burden will be shared among the servers. సో నీ దగ్గర ఎన్ని సర్వర్స్ ఉంటే అన్ని సర్వర్స్ మీద షేర్ అనేది లోడ్ అనేది షేర్ అవుతూ ఉంటుందండి. సో దిస్ ఈస్ లోడ్ బ్యాలెన్సింగ్. సో మనం నిన్న చూసినప్పుడు కూడా సార్ మీకు ఆల్రెడీ ఒక ARN ఇచ్చి బ్రౌజ్ చేయమని చెప్పారు, రైట్? Yes. So what do you see? సో మీరు ఆ వెబ్సైట్ ని బ్రౌజ్ చేసినప్పుడు మీకు ఏం కనిపించిందండి? హలో, am I audible? Yes, ma'am. Yes. యా, మీరు సార్ ఇచ్చిన ఒక DNS నేమ్ ని మీరు బ్రౌజ్ చేశారు కదా? Yes, ma'am. సో వాట్ డిడ్ యు సీ? 2 సర్వర్సెస్ లో ఏమి ఐ మీన్ అవుట్పుట్ ఏముంది? సర్వర్ 1 అని చూపిస్తుంది మ్యామ్. సో సార్ ఏం చేశారంటే బై యూజింగ్ నానో, సో నానో ఎడిటర్ తీసుకొని he edits the out page. సో మనకి డిఫరెన్స్ తెలియడం కోసం he edits the page. సో సర్వర్ 1 అని సర్వర్ 2 అని సార్ అక్కడ ఎడిట్ చేశారు, రైట్? సో దట్ we can differentiate the 2 servers. సో మీకు ఏ సర్వర్ మీద మీరు బర్డెన్ పడుతున్నారు అంటే ఏ సర్వర్ మీద మీకు లోడ్ అనేది షేర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ some of one get some server 1 and some of one get the other thing, right? సో ఈక్వల్లీ షేర్స్. మనం ఇక్కడ వర్చువల్ గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీటింగ్ లో we can't see how many get server 1. సో ఎవరికి సర్వర్ 1 వచ్చింది, ఎవరికి సర్వర్ 2 వచ్చింది, ఎంత మందికి వచ్చింది అనేది we can't differentiate. But it equally shares the load between 2 servers. సో కంపల్సరీగా మనం ఎంత మంది అయితే నిన్న 20 మెంబర్స్ వచ్చారు, ఇన్ కేస్ 20 మెంబర్స్ కూడా కరెక్ట్ గా యాక్సెస్ చేస్తుంటే
10 members will get the first server and 10 members will get the second server. సో మీకు అలాగే వచ్చి ఉంటుందండి. ఓకే, సో ఈ లోడ్ బ్యాలెన్సింగ్ ఎందుకనంటే టు మినిమైజ్ ద ట్రాఫిక్. సో మన సర్వర్ మీద బర్డెన్ అనేది పడకుండా, సో టు మినిమైజ్ ద బర్డెన్ ని తగ్గించడానికి అండ్ అట్ ద సేమ్ టైం ఫర్ ఏమంటారు EC2 సర్వర్ అనేది ఫాస్ట్ గా వర్క్ అవడానికి. ఓకే, వితౌట్ ఇంటరప్షన్. సో మనం వెబ్సైట్ లోకి వచ్చేపటికి 2 డిఫరెంట్ సర్వర్స్ ని తీసుకున్నాం, సర్వర్ 1 అండ్ సర్వర్ 2. సో అలా కాకుండా ఎట్ ద సేమ్ పేజ్, సో మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నామంటే ఒక దాంట్లో ఫేస్బుక్ అండ్ ఇంకో దాంట్లో జీమెయిల్ పెట్టాం కదండి. సో మీరు మీ ఆర్గనైజేషన్ కి సంబంధించి ఫేస్బుక్ వెబ్సైట్ ని క్రియేట్ చేస్తున్నప్పుడు, సో ఆల్ ద సర్వర్స్ మైట్ గెట్ ఫేస్బుక్ పేజ్, బట్ సో ఎవరికి ఏ సర్వర్ వస్తుంది అన్నది దట్ ఆన్ ట్రాఫిక్. సో దట్ డిపెండ్స్ ఆన్ ద ట్రాఫిక్. సో ఎంత ట్రాఫిక్ ఎలా అవుతుందో సో ఆ ట్రాఫిక్ మీద బేస్ అయి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ లోడ్ బ్యాలెన్సింగ్. సో ఆటోమేటికల్లీ ఇట్ షేర్స్ ద లోడ్. సో ఈ 2 సర్వర్స్ కి కూడా మనం బై యూజింగ్ రౌట్ టేబుల్స్, and internet gateways. So we have already provided some path. సో ఇంటర్నెట్ గేట్వే నుండి మనం ట్రాఫిక్ అనేది ఇంటర్నెట్ ట్రాఫిక్ అనేది ఎలో చేయడానికి అండ్ సెక్యూరిటీ రీజన్ అండ్ విపిసి కనెక్షన్ ఇచ్చాము. అండ్ అట్ ద సేమ్ టైం రూట్ టేబుల్స్ ని యూజ్ చేసుకొని మన వెబ్సైట్ విపిసి లో ఏ కనెక్షన్స్ ఉండాలి. సో బై యూజింగ్ రూట్ టేబుల్స్ we have created a path to VPC. సో VPC నుండి సబ్నెట్ అసోసియేషన్ చేసామండి. సో అంటే whenever the data is collapsed in a 1B, then we can get the data from 1A because we have get the root tables. సో రూట్ టేబుల్స్ ని యూజ్ చేసుకొని ఒకదాని నుండి ఒకటి కనెక్షన్ అనేది ఇచ్చాం. సో మన VPC లో డిఫరెంట్ సబ్నెట్స్ ఉంటాయి, ఆ డిఫరెంట్ సబ్నెట్స్ అన్నిటికీ కూడా కనెక్షన్ అనేది ఉంటుంది. And at the same time internet gateway to allow the traffic. So which type of traffic you want to allow, which type of protocols you want to allow. So internet gateway. And so idantha chesin tarvata EC2 chesaka we are going for load balancing. So mana VPC there must be this must be in the same region. సో ఒక EC2 వచ్చి VPC నార్త్ వర్జీనియాలో ఉంది అండ్ ఇంకో ఇంకో EC2 వచ్చి ఏసియా పసిఫిక్ ముంబైలో ఉంది అనుకోండి. ఇట్ విల్ నాట్ కమ్యూనికేట్. సో కంపల్సరీ లోడ్ బ్యాలెన్సింగ్ అనేది ఇన్ ద సేమ్ రీజియన్ లో జరగాలి. ఏ రీజియన్ లో ఉంటామో ఆ రీజియన్ లో మాత్రమే మనం. హలో, వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే వెయిట్. Is it okay with you? Am I audible? Yes, ma'am. Okay. So the load balancing must be done in the same region. సో మన లోడ్ బ్యాలెన్సింగ్ అనేది ఒకే రీజియన్ లో ఉన్న EC2s మాత్రమే చేస్తామండి. సో ఇట్ విల్ నాట్ కమ్యూనికేట్ విత్ ద అదర్ రీజియన్స్. సో మళ్ళీ మీరు ముంబైలో చేయాలి, ముంబైలో లోడ్ బ్యాలెన్సింగ్ అంటే యూ హ్యావ్ టు టేక్ అనదర్ EC2 ఇన్ ద EC2 in the Mumbai region. సో ముంబై రీజియన్ లో కంపల్సరిగా ఇంకొక సర్వర్ అనేది ఉండాలి. Then only you can get load balancing.
సో ఒకే రీజియన్ లో ఉంటే మాత్రమే లోడ్ బ్యాలెన్సింగ్ అనేది వర్క్ అవుతుందండి. డిఫరెంట్ రీజియన్స్ అంటే నార్త్ వర్జీనియా టు ముంబైకి లోడ్ బ్యాలెన్సింగ్ చేస్తానంటే ఇట్ విల్ నాట్ పాసిబుల్. ఓకే, so this is somewhat about load balancing. Now we'll go for the another concept, S3. Did you hear about this thing? సింపుల్ స్టోరేజ్ సర్వీస్ మ్యామ్. Yeah, simple storage service. What is the purpose of this service? Where you can get this service? So మీకు ఈ సర్వీస్ ఎక్కడ కనిపిస్తుందండి? స్టోరేజ్ లో మ్యామ్. Storage. ఎస్ మ్యామ్. So the name itself Photos. recognize that. Yeah. గ్యాలరీ, వీడియో, ఆడియో. ఓకే, సో ఓన్లీ అంతేనా? అవి మాత్రమే స్టోర్ చేసుకోవచ్చా? డాక్యుమెంట్స్, ఫైల్స్. Yes. So whatever the object type of files. సో ఆబ్జెక్ట్ టైప్ ఆఫ్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని కూడా మనం S3 లో స్టోర్ చేసుకుంటాం. సో ఇన్ దిస్ S3 మీన్స్ సింపుల్ స్టోరేజ్ సర్వీస్. ఓకే, simple storage service, and in S3 it is the type of object type of files. It will store object type of files, and AWS is providing 5 terabytes of free data. సో మనం 5 terabytes of data ని మనం S3 లో స్టోర్ చేసుకోవచ్చు. సో there will be S3 buckets. So buckets means nothing but a folder. You can say folder. AWS is providing every service a unique name. సో AWS అకౌంట్ లో మీకు ఏ అయితే సర్వీసెస్ ఉన్నాయో ప్రతి సర్వీస్ కి కూడా ఒక యూనిక్ నేమ్ అని ఉంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ సింపుల్ స్టోరేజ్ సర్వీస్ దే ఆర్ యూజింగ్ S3. ఓకే, S. సో అలాగే ఫోల్డర్స్ కి కూడా దే విల్ సే బకెట్స్. సో బకెట్స్ అని ఫోల్డర్ బకెట్స్ ని క్రియేట్ చేసుకున్నాను. దిస్ బకెట్ ఈజ్ అప్ టు 5 terabytes. సో మీరు 5 terabytes ఆఫ్ డేటా వరకు దానిలో స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, and one more thing. So these object types of files will include JPG format, so means images, MP3, MP4, and whatever the files and docs. సో మీకు ఏవైతే ఆబ్జెక్ట్ టైప్ ఆఫ్ ఫైలింగ్స్ ఉంటాయో అవన్నిటిని కూడా మనం S3 బకెట్ లో స్టోర్ చేసుకుంటాం. హౌ కెన్ వి స్టోర్ దిస్ ఫైల్స్ ఇంటూ S3? సో S3 లో ఎక్కడి నుండి స్టోర్ చేసుకుంటాము? ఫర్ ఎగ్జాంపుల్, వాయిస్ బ్రేక్ అవుతుంది మ్యామ్. హలో, ఇస్ ఇట్ ఓకే? వినిపిస్తాను. ఓకే, ఓకేనండి. Okay, so for example, we have a website called Facebook in our EC2 instance. So మన EC2 instance లో మన ఫేస్బుక్ అప్లికేషన్ అనేది మనం రన్ చేస్తున్నామండి. సో ఫేస్బుక్ లో ఏమేమి చేస్తాం మనం? వాట్ ఆర్ ద థింగ్స్ వీ హ్యావ్ డన్? వీడియోస్ మ్యామ్. Videos. So we are posting the videos. Yes. వీడియోస్, So we'll ఇమేజెస్. share.
Yeah, and charting, so whatever it is, right? It is. So those data, so manaki there will be two storage types and ఒకటి, one is storage and the second one is the database. Okay, so one is the storage and the second one is the database. So database kochepatiki we have collected the data in the form of tables, rows and columns. So and whatever the dynamic data is there. So for example, mana website lo for example I am using EC2 instance. Okay, I have my server 2 in EC2 instances, server 2 EC2 instances, and I have my IP address. So I want to paste it in a new tab. If I do this thing, yes. So we have already placed some website in our EC2 instance. So mana EC2 instance lo so multi-purpose ane oka website ni nenu create చేసుకున్నాను. Okay, and you can see the photos, right? So మీకు ఇక్కడ background లో ఒక photo కనిపిస్తుంది. And one more thing, సో ఇక్కడ ఒక ఫోటో ఉంది, రైట్? ఇక్కడ 2 photos ఉన్నాయి. సో హియర్ ఆర్ సమ్ photos. సో ఇలాంటి ఫొటోస్ అన్ని కూడా సో మన వెబ్సైట్ లో ఏవైతే ఫొటోస్ ఉన్నాయో ఇవన్నీ కూడా మన S3 బకెట్ లో స్టోర్ అవుతాయండి. సో దే విల్ బి స్టోర్డ్ హియర్. సో ఇక్కడ మన వెబ్సైట్ లో ఏవైతే ఫొటోస్ మనం అప్లోడ్ చేస్తున్నామో ద ఫొటోస్ విల్ బి స్టోర్డ్ ఇన్ దిస్ S3 బకెట్. సో S3 బకెట్ లో స్టోర్ అవుతాయి నాట్ ఓన్లీ ఫొటోస్, సో వాట్ ఎవర్ ద వీడియోస్, ఫొటోస్, so what are the files. And when coming to the email address, so here you can see you can collect this email address by randomly. So whoever want to sign up for your multi-purpose website, so నీ వెబ్సైట్ లో ఎవరైతే సైన్ అప్ అవ్వాలి అని అనుకుంటున్నారో they will give their email address, right? So this email address will be collected by the database. సో డేటాబేస్ లో మనం ఒక టేబుల్ క్రియేట్ చేసి ఆ టేబుల్ కి సో కలెక్టింగ్ ఈమెయిల్ అడ్రసెస్ అనో లేదంటే వీ హ్యావ్ సమ్ నేమింగ్, వీఆర్ క్రియేటింగ్ ఎ నేమ్. ఓకే, సో దట్ వెన్ ఎవర్ ద డేటా ఈస్ కలెక్టింగ్ బై వెబ్సైట్, సో మన వెబ్సైట్ నుండి ఈమెయిల్ అడ్రస్ ఎప్పుడైతే గెట్ చేసుకుంటున్నాయో దట్ ఈమెయిల్ అడ్రస్ విల్ బి స్టోర్డ్ ఇన్ డేటాబేస్. డేటాబేస్ లో స్టోర్ అవుతాయండి. ఓకే, సో ఫర్ దిస్ వీఆర్ యూజింగ్ డేటాబేస్. సో ఈ డేటాబేస్ లో పర్టికులర్ టైం, సో మనకి ఏదైనా కావాలి అని అంటే డేటాబేస్ నుండి తీయాలి అని అంటాం. దట్ మీన్స్ సో whenever you are getting to login or whenever you are starting to browsing, సో మీరు ఏదైనా వెబ్సైట్ ని బ్రౌజ్ చేసినా లేదంటే ఆ వెబ్సైట్ లో ఏమైనా పోస్ట్ చేసినా ఏం చేసినా కూడా ఇట్ విల్ టేక్ అప్ టైం టు టైం. సో ఈ టైంలో ఈ వర్క్ చేశారు, ఈ టైంలో ఈ వర్క్ చేశారు. సో మనకి ఒక యాక్టివిటీ అనేది ఉంటుంది కదా, యాక్టివిటీ టైం లైన్ లేదంటే యాక్టివిటీ లాగ్ ఉంటుంది. సో దట్ యాక్టివిటీ లాగ్ విల్ బి క్రియేటెడ్ ఇన్ డేటాబేస్. సో డేటాబేస్ లో ఏ టైం కి ఏ సర్వీస్ ని ఓపెన్ చేశారు, సో ఏ టైం కి సో ఏ సర్వీస్ తో ఎంతసేపు ఉన్నారు, ఎంతసేపు ఆ సర్వీస్ మీద వర్క్ చేశారు. సో ఆల్ దిస్ డేటా విల్ బి కలెక్టెడ్ బై ద డేటాబేస్. సో మనకి డేటాబేస్ లో ఈ డేటా అంతా కూడా కలెక్ట్ అవుతుందండి. And when coming to the S3, so S3 is for object type of files. So whatever the Excel sheets, docs, JPGs, MP3s, MP4s, so whatever you are placing in the website, so this data will be placed in S3 bucket. Okay,
So at a free time it will give 5 terabytes up to data storage. So మనం 5 terabytes of data వరకు కూడా మనం data storage అనేది స్టోర్ చేసుకుంటాం. Okay, so in this S3 there will be 3 types of simple storage services. So మనకి 3 types of storage service ఉన్నాయండి. One is standard storage, the second one is standard IA storage, and the third one is Glacier. Okay, standard storage, standard IA storage, and Glacier. So what is meant by standard? Standard అంటే ఏంటండి? Fixed. Okay, and what else? Constant అని వస్తుంది. Constant. Okay, so for example, so whatever the data we are want to store in S3. సో మనం ఏదైతే డేటాని S3 లో స్టోర్ చేసుకోవాలనుకున్నామో by default it will be stored in the standard. సో స్టాండర్డ్ మీన్స్ కాన్స్టెంట్ అని చెప్పొచ్చు, లేదంటే సో ఫ్రీక్వెంట్లీ యాక్సెస్ డేటా అంటే మనం ఏ డేటా అయితే పెడుతున్నామో వెంటనే అది ఏం చేస్తుందంటే ఫస్ట్ ఇట్ విల్ టేక్ ద క్లాస్ యాజ్ స్టాండర్డ్ క్లాస్. సో అంటే ఇది కంపల్సరిగా డైలీ యూజ్ చేస్తాం లేదంటే ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసే ఫైల్స్ అని. సో బై డిఫాల్ట్ గా ద డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ స్టాండర్డ్. సో స్టాండర్డ్ ఈస్ frequent accessed data. So frequent accessed data will be stored in standard storage. And when coming to the standard IA storage, IA means infrequent accessed. Okay, standard IA storage means infrequent accessed data. That means for example ఒక కాలేజ్ తీసుకుందామండి. సో ఐ హ్యావ్ టు ప్లేస్ ద కాలేజ్ డేటాని నేను ప్లేస్ చేయాలనుకుంటున్నా. సో స్టాండర్డ్ స్టోరేజ్ లోకి విచ్ టైప్ ఆఫ్ డేటా విల్ కమ్? సో ఏ డేటా వస్తుంది ఫ్రీక్వెంట్లీ యాక్సెస్డ్ డేటా అంటే? So in a college data, so which type of data will be comes under frequently accessed data? Please respond. I Ma'am, think repeat the question. accounts, ma'am. Accounts. సో ఏ టైప్ ఆఫ్ డేటా మనకి ఫ్రీక్వెంట్లీ యాక్సెస్డ్ డేటాలోకి వస్తుందండి? స్టాండర్డ్ క్లాస్ లోకి వస్తుంది. సో వెన్ విల్ టేక్ కాలేజ్ డేటా. సో some of you said that accounts. Okay, and then కాలేజ్ కోడ్ సంబంధించాను మ్యామ్. కాలేజ్ డీటెయిల్స్ సంబంధించాను మ్యామ్. అదే డీటెయిల్స్ అంటే ఏమేమి వస్తాయి? పిన్ నెంబర్, అడ్మిషన్ డీటెయిల్స్, ఇండివిడ్యువల్ గా Admission. స్టూడెంట్ డీటెయిల్స్, ఫీ డీటెయిల్స్ మ్యామ్. ఓకే, అటెండెన్స్ మ్యామ్, మార్క్స్, డిపార్ట్మెంట్
అంతేనా? స్కాలర్షిప్స్ మ్యామ్, కాలేజ్ స్కాలర్షిప్స్ సంబంధించి. Accounts, admission details, fee details, attendance, marks, department related and scholarships. So all this is the data belongs to the college data, right? So ఇదంతా కూడా కాలేజ్ డేటాలోకి వస్తుంది. స్టూడెంట్స్ ఇన్ఫో, స్టూడెంట్ డీటెయిల్స్ మ్యామ్. staff. So all this will be comes under college data. So ఈ college data లో which type of data will be goes under frequently accessed data? అంటే మనం తరచుగా యూజ్ చేసే డేటా ఏమేమి ఉంటుంది? స్కాలర్షిప్స్ మ్యామ్. స్టూడెంట్ Attendance, ఇన్ఫో అండ్ డిపార్ట్మెంట్ అటెండెన్స్. అటెండెన్స్, yes. స్టూడెంట్స్ ఇన్ఫో, And then స్టూడెంట్ స్టూడెంట్ ఇన్ఫో మనకి డైలీ తీసుకుంటామా? నో మ్యామ్. మార్క్స్ మ్యామ్ ఓకే, మార్క్స్. అండ్ స్టాఫ్ రిలేటెడ్. స్కాలర్షిప్స్ మ్యామ్. స్కాలర్షిప్స్, స్కాలర్షిప్స్. స్కాలర్షిప్స్ కూడా మీకు డైలీ డిపార్ట్మెంట్. కాదమ్మా. స్కాలర్షిప్స్ మీకు ఎప్పుడు వస్తుంది? ఇయర్లీ కదా? మంత్లీ. ఇయర్లీ ఆర్ మంత్లీ అంటే ఇట్ కమ్స్ అండర్ ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్, రైట్? ఓకే. సో వీ కెన్ సే Department మార్క్స్ కూడా మనకి ఇన్ఫ్రీక్వెంట్లీ యాక్సెస్డ్ లోకి Yes. వస్తుంది. అండ్ సో డిపార్ట్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఆ డేటా వచ్చి మనకి ఫ్రీక్వెంట్లీ యాక్సెస్డ్ లోకి వస్తుంది, రైట్? సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ టేక్ ద కాలేజ్ డేటా. సో కాలేజ్ డేటాలో ఎవ్రీ డే టైం టేబుల్ షెడ్యూలింగ్ అనేది ఉంటుంది, రైట్? సో అది ఫ్రీక్వెంట్ గా యాక్సెస్ చేస్తాం. సో ఈ వీక్ టైం టేబుల్ ఇట్లా వస్తే లేదు, కొన్ని చేంజెస్ చేయాలి. సో ఎవ్రీ డే కూడా టైం టేబుల్ అనేది ఆ డేటా అనేది యాక్సెస్ చేస్తూ ఉంటాం. సో ఏ రోజు ఏ క్లాస్ జరిగింది, సో ఇంకా ఎన్ని అవర్స్ చెప్పాలి. సో దిస్ డేటా విల్ బి కమ్స్ అండర్ ఫ్రీక్వెంట్లీ యాక్సెస్డ్. అండ్ అటెండెన్స్, సో హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ అటెండింగ్ ఫర్ క్లాస్. అండ్ దెన్ డిపార్ట్మెంట్ రిలేటెడ్, సో డిపార్ట్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా, లేదంటే డిపార్ట్మెంట్ రిలేటెడ్ ఫంక్షన్స్ అలాంటివి ఏమైనా ఉన్నా, లేదంటే స్టూడెంట్స్ డీటెయిల్స్ కావాలన్నా, సో ఎవ్రీ డే సో హెచ్ఓడి కానీ లేదంటే డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో దే విల్ ఎవ్రీ డే చెక్స్. సో ఈ స్టూడెంట్ ఎలా ఉన్నారు, ఈ స్టూడెంట్ వర్క్ ఎలా ఉంది. సో కంపల్సరిగా హెచ్ఓడి ఏం చేస్తారు, సో స్టూడెంట్ డేటాని తీసుకొని సో దే విల్ కలెక్ట్ ఆల్ ద డీటెయిల్స్. సో మార్క్స్ ఎలా ఉన్నాయి, టైం టు టైం తనకి గ్రోయింగ్ ఎలా ఉంది, స్టడీ గ్రోయింగ్ ఎలా ఉంది, సో ఎడ్యుకేషన్ అండ్ నెక్స్ట్ వీళ్ళు చెప్పే అది గ్రాఫ్స్ చేసుకుంటున్నారు లేదా. సో ఎవ్రీ డే డిపార్ట్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని కూడా వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, సో దిస్ టైప్ ఆఫ్ డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ స్టాండర్డ్ స్టోరేజ్. ఓకే, and next when compared to the when coming to the standard infrequently accessed data, so here marks, scholarships and student info and exams, so all this will be comes under infrequent. అంటే ఒక పర్టికులర్ టైం పీరియడ్ లో మాత్రమే వాటిని యూజ్ చేసుకుంటాం. ఓకే, బేస్డ్ ఆన్ ద టైం పీరియడ్. సో ఇఫ్ యూ సే మార్క్స్, సో మార్క్స్ అంటే మనకి ఎవ్రీ టైం మన అసైన్మెంట్స్ రాసినప్పుడు లేదంటే ఏదైనా ఎగ్జామ్స్ అటెండ్ అయినప్పుడు సో ఆ మార్క్స్ ని అండ్ నెక్స్ట్ బిఫోర్ ఏదైతే మార్క్స్ వచ్చినాయో ఇన్ కేస్ బెస్ట్ ఆఫ్ 2 తీయాలన్నా లేదంటే యావరేజ్ ఆఫ్ 2 తీయాలన్నా విల్ యూజ్ ఎట్ ఏ టైం పీరియడ్. సో మార్క్స్ వచ్చిన దాన్ని బట్టే మనం ఆ టైం పీరియడ్ ని మెయింటైన్ చేసుకొని మనం డేటా అనేది ఓపెన్ చేస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ స్కాలర్షిప్, సో స్కాలర్షిప్ ని ఐ మీన్ సో ఈ అకౌంట్ లోకి వేయాలి, స్టూడెంట్ అకౌంట్ లోకి స్కాలర్షిప్ వేయాలి, లేదంటే స్టూడెంట్ ఈ స్టూడెంట్ కి ఈ మంత్ స్కాలర్షిప్ వచ్చిందా, లేదంటే ఇయర్ వచ్చిందా, అండ్ నెక్స్ట్ ఇయర్ ఏ డేట్ కు వచ్చింది, స్కాలర్షిప్ ఎంత పడింది. సో ఈ డేటా అంతా కూడా సో ఇట్ ఈస్ రిగార్డింగ్ టు ద టైం పీరియడ్. అండ్ నెక్స్ట్ స్టూడెంట్ ఇన్ఫో, ఎగ్జామ్స్,
సో ఆల్ దీస్ విల్ బి ఇన్ఫ్రీక్వెంట్లీ యాక్సెస్. దట్ మీన్స్ సో మనం ఫ్రీక్వెంట్ గా యూజ్ అనేది చేయం. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద టైం పీరియడ్. సో ఒక పర్టికులర్ టైం పీరియడ్ లో మాత్రమే మనం ఈ డేటా అనేది యాక్సెస్ చేసుకుంటుంటాం. అండ్ నెక్స్ట్, వెన్ కమింగ్ టు ద గ్లేషియర్, ఇట్ ఈస్ లాంగ్ టైమ్ ఆర్చీవింగ్ స్టోరేజ్. Did you hear the word archive? ఆర్చివ్ ఎక్కడన్నా విన్నారండి? ఎస్ మ్యామ్. ఎక్కడ? మెయిల్ లో ఆర్చీవ్ Yes. మెసేజెస్. So we can see the archive box in mail or WhatsApp, right? So what is the use of that box? So box ఎందుకు? యూజ్ చేయనివి దాంట్లో స్టోర్ చేసుకుంటాం. యూజ్ చేయనివి అందులో స్టోర్ చేసుకుంటాయి. ఎస్. సో నేను చాలా మంది స్టూడెంట్స్ ని కలిసినప్పుడు నాకు ఫస్ట్ వచ్చే వర్డ్ ఏంటంటే హైడింగ్ పర్పస్ అనేవాళ్ళు. మేడం హైడ్ చేసుకోవడానికి మేడం ఏమైనా పర్సనల్స్ ఉంటే దాన్ని హైడ్ చేసుకున్నాను. బట్ ద థింగ్ ఈస్, సో వాట్ ఎవర్ ద డేటా వి డిడెంట్ యూస్, సో మనం ఏదైతే యూజ్ చేసుకోమో ఇది మనకి యూజ్ కాదు, ఎప్పుడన్నా ఫ్యూచర్ లో ఎప్పుడో యూజ్ అవుతుందిలే అని అనుకునే దానికి మాత్రమే విల్ యూజ్ దట్ ఆర్చీవింగ్ బాక్స్. బట్ సమ్ ఆఫ్ మైట్ కన్ఫ్యూజ్డ్ విత్ ద ఆర్చీవింగ్ అండ్ హైడింగ్. సో హైడ్ చేసుకోవడానికి ఆర్చీవ్ చేయడానికి చాలా తేడా ఉందండి. సో హైడింగ్ మీన్స్ ఇట్స్ అవర్ పర్సనల్. ఓకే, సో పర్సనల్ గా యూజ్ చేసుకుంటాం. ఆర్చీవింగ్ మీన్స్ సో వెన్ ఎవర్ ద డేటా ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ అస్, సో ఆ డేటా మనకి అంత ఇంపార్టెంట్ కాదు, అన్నెసరీ కాదు అని అనుకున్నప్పుడు మాత్రమే విల్ ఆర్చీవ్ ద డేటా. ఓకే, సో ద డేటా విచ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ అస్. సో మనకి ఏ డేటా అయితే మనకి యూజ్ లేదు, సో అంత ఇంపార్టెంట్ కాదు అని అనుకుంటామో, లేదంటే లాంగ్ టైం అంటే ఎప్పటికన్నా ఉపయోగపడుతుంది, నెక్స్ట్ టైం కి ఉపయోగపడుతుంది అనుకునే డేటాని సో గ్లేషియర్ లో మనం స్టోర్ చేసుకుంటాం. సో అలాంటి డేటా ఏముంటుంది? కాలేజ్ రిలేటెడ్. కెన్ యూ సే? Admissions details, ma'am. ఓకే, Accounts. టీసీ టీసీ, రైట్. టీసీ మ్యామ్. యా. సో స్టాఫ్ ఎందుకు? డీటెయిల్స్ మ్యామ్. సో వై, ఎందుకు వీటిని స్టోర్ చేస్తున్నాము? It is useful. Yeah, for example, if you take the admission details, so admission details అని అన్నారు కదండి, ఎందుకలా అడ్మిషన్ డీటెయిల్స్? సమ్ సర్టిఫికెట్స్ లో అలా యూజ్ అవుతున్నాం, అప్లికేషన్స్ ఫిల్ చేసేదాన్ని. ఓకే, సో అడ్మిషన్ డీటెయిల్స్ కి వచ్చేపటికి ఫర్ ఎగ్జాంపుల్ దే విల్ క్యాల్కులేట్. సో ఈ లాంగ్ టైమ్ ఆర్చీవింగ్ ఎందుకు డేటాను స్టోర్ చేస్తారంటే ఫర్ అనలైజింగ్ పర్పస్, టు అనలైజ్ ద డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ద అడ్మిషన్ డీటెయిల్స్, సో ఈ ఇయర్ లో ఎంత అడ్మిషన్ వచ్చింది అండ్ వెన్ కంపేర్ టు ద నెక్స్ట్ ఇయర్. సో మీరు కాలేజ్ నుండి బయటకు రాగానే మీ అడ్మిషన్ డీటెయిల్స్ అన్ని డిలీట్ చేసేస్తారా వాళ్ళు? So you have already taken all your details, all your TCs, all your certificates, and you cannot related with your college. So ఇంకా మీకు కాలేజ్ తో సంబంధమే లేదు. సో అలా అనుకున్నప్పుడు కాలేజ్ వాళ్ళు నీ డేటాని క్లోజ్ చేసేస్తారా, డిలీట్ చేస్తారా? No, ma'am. No, ma'am. నో. ఎందుకు చేయరు? సో నీతో వాళ్ళకి పని లేదు కదా ఇంకా. They will compare to next year, ma'am. Admissions. They will analyze the data. సో మీ డేటాని తీసుకొని, సో ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిషన్ డీటెయిల్స్ తీసుకుంటే ఈ ఇయర్ లో ఎన్ని అడ్మిషన్స్ వచ్చాయి అండ్ వెన్ కంపేర్ టు ద లాస్ట్ ఇయర్. సో అండ్ నెక్స్ట్, సో దానికి ఏమైనా మోడిఫికేషన్స్ చేసుకోవాలా టు అనలైజ్ పర్పస్. సో మార్క్స్ తీసుకుంటే
సో లాస్ట్ టైం మా కాలేజ్ కి ఇన్ని మార్క్స్ వచ్చాయి, సో ఇంత స్టడీ అనేది మేము ఇది చేస్తున్నాము, లేదు ఈ ఇయర్ మార్క్స్ తక్కువ వచ్చినాయి. సో వేర్ దిస్ డ్రాబ్యాక్, సో ఎక్కడ డ్రాబ్యాక్ వచ్చింది? సో లాస్ట్ ఇయర్ మార్క్స్ బాగానే వచ్చినాయి కదా, సో ఫ్యాకల్టీ లోపమా, లేదంటే స్టూడెంట్స్ లోపమా, లేదంటే దానికి ఏమైనా రెమెడీస్ చేయాలా? సో అంటే టు కంపేర్ విత్ ద అదర్ థింగ్స్. సో వాళ్ళు కాలేజ్ లో ఉన్న వాటిని సో ఇంప్రూవ్ చేసుకోవడానికి, టు అనలైజ్ చేసుకోవడానికి దే విల్ యూస్ ద ఓల్డ్ డీటెయిల్స్. సో ఆ డేటా అంతా మనకు అక్కర్లేదు, బట్ ఎట్ ఎ పర్టికులర్ టైం కంపల్సరీగా ఈ డేటా అనేది యూజ్ అవుతుంది. సో ఓకే, స్టాఫ్ డీటెయిల్స్ తీసుకున్నప్పుడు, సో వన్స్ ఒక స్టాఫ్ ఆ క్లాస్ ఐ మీన్ ఆ కాలేజ్ లో సెటిల్ అయితే కనుక, సో హీ విల్ బి ఫర్ రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్. సో మేబీ ఆ కాలేజ్ మంచిదైతే హీ విల్ అక్కడే ఉండిపోతాడు కదా. సో హీ కెన్, సో ఒకవేళ కాలేజ్ స్టాఫ్ శాలరీ పెంచాలన్నా, లేదంటే సో హీ విల్ మేక్ షూర్ దట్ సో హౌ మెనీ ఇయర్స్, సో అతను ఎన్ని ఇయర్స్ వరకు ఈ కాలేజ్ లో ఉన్నాడు, లేదంటే ఎంత సబ్జెక్ట్ తనకుంది, సో ఎన్ని డిగ్రీస్ అచీవ్ చేసుకున్నాడు. సో అవన్నీ కూడా సో అట్ ఎ పర్టికులర్ టైం పీరియడ్ లో మాత్రమే యూజ్ అవుతుంది, అట్ ఎ పర్టికులర్ టైం లో మాత్రమే యూజ్ అవుతాయి. సో అపార్ట్ ఫ్రమ్ దట్, సో ఈ డేటా అనేది మనకి ఎక్కడ కూడా యూజ్ అవ్వదు. సో ఫర్ దట్ అనలైజింగ్ పర్పస్ విల్ యూజ్ ద డేటా దట్ ఈస్ గ్లేషియర్ స్టోరేజ్. సో మన డేటా అంతా కూడా గ్లేషియర్ అనే స్టోరేజ్ లో స్టోర్ చేసుకుంటాం. సో దీస్ ఆర్ ద 3 స్టోరేజ్ క్లాసెస్. One is standard storage and the other one is standard infrequently accessed data and glacier. So in between these 3 types, so ఈ 3 types లో కూడా again will have another 3 types. సో అంటే స్టాండర్డ్ లో ఇంపార్టెంట్ ఉంటుంది, అన్ఇంపార్టెంట్ ఉంటుంది. at the same time స్టాండర్డ్ అయ్యే స్టోరేజ్ లో కూడా ఇంపార్టెంట్ అండ్ అన్ఇంపార్టెంట్. సో అంటే ఇంపార్టెంట్ డేటా మాత్రమే ఫస్ట్ ప్లేస్ లో మనం ఏ డేటాని పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ సో స్టాండర్డ్ ఫ్రీక్వెంట్లీ యాక్సెస్డ్ లోనే సెకండ్ ప్లేస్ లో ఏ డేటా పెట్టాలి. సో ఆల్ దిస్ విల్ బి రిలేటెడ్ టు ద స్టాండర్డ్ స్టోరేజ్ క్లాసెస్. సో మనం లోపలికి వెళ్ళినప్పుడు, ఐ మీన్ ప్రాక్టికల్ సెషన్ చేసినప్పుడు వీ కెన్ సీ ద థింగ్. సో till now there are 3 types of storage classes: standard IA and glacier. Now open your AWS accounts. Click on services and go to S3. So under storage, go to S3. Yes. So here you can see, instead of a particular region, you can see a word global, right? సో ఇక్కడ మీకు పర్టికులర్ రీజియన్ కాకుండా మీకు గ్లోబల్ అని చూపిస్తుందండి. దట్ మీన్స్ యూ కెన్ యాక్సెస్ యువర్ డేటా త్రూ గ్లోబల్. సో మీరు వరల్డ్ వైడ్ లో ఎక్కడున్నా కూడా యూ కెన్ యాక్సెస్ ద డేటా. యూ కెన్ షేర్ యువర్ డేటా విత్ అదర్ రీజియన్స్. సో మనం వేరే రీజియన్స్ లో నుండి కూడా మనం డేటా అనేది గెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సో ఫేస్బుక్ అనేది ఇట్స్ నాట్ ఏ పర్టికులర్ రీజియన్. సో ఒక రీజియన్ కి సంబంధించింది కాదు. సో డిఫరెంట్ త్రూ వరల్డ్ వైడ్ గా డిఫరెంట్ మెంబర్స్ యాక్సెస్ చేస్తారు, అండ్ డిఫరెంట్ పీపుల్ విల్ బి పోస్ట్ దేర్ ఫొటోస్, వీడియోస్, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్.
సో వాళ్ళ దగ్గర ఏవైతే డేటా ఉందో ఆ డేటా అంతా కూడా వాళ్ళు ప్లేస్ చేసుకుంటారు. ఇట్ ఈస్ గ్లోబల్, వరల్డ్ వైడ్. సో ఎక్కడి నుండి ప్లేస్ చేసినా కూడా వీ కెన్ సీ ద థింగ్. ఓకే, సో జస్ట్ లైక్ దట్ we can place our data and we can access our data through globally. సో మనం గ్లోబల్ గా ఎక్కడి నుండి అయినా సరే డేటాని స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, now click on create bucket. Click on create bucket. Click on create bucket and give a unique name. సో మీ బకెట్ కి ఒక యూనిక్ నేమ్ ఇవ్వండి. So I'm giving my name. So if I'll give my name. So my bucket is Sumana and I'm creating a bucket. So it will shows that bucket name already exists because this account, this S3 store service is working through globally. సో గ్లోబల్ గా వర్క్ అవుతున్నప్పుడు డిఫరెంట్ నేమ్స్ అనేవి ఉంటాయండి. సో సేమ్ నేమ్స్ తో ఉండడం కానీ లేదంటే ఒకే నేమ్ ని వేరే చోట కూడా యాక్సెస్ చేసుకోవడం, వేరే బకెట్ క్రియేట్ అయ్యి ఉండడం అట్లా ఉంటుంది. సో దట్ so I want to give a unique name. So give a unique name to your bucket and then click on create. Give a unique name to your bucket and click on create. Now you can see the access bucket and objects not public. So if you want to make it public, so మీరు మీ బకెట్ మీరు ఏదైతే స్టోర్ చేసుకున్నారో ఆ డేటాని పబ్లిక్ ఇవ్వాలి, పబ్లిక్ యాక్సెస్ చేయాలి అని అంటే వీ కెన్ యూజ్ పబ్లిక్ ఆప్షన్స్. సో మనం పర్మిషన్స్ కి వెళ్ళి మనం ఇక్కడ పబ్లిక్ లో మేక్ పబ్లిక్ చేస్తామండి. అండ్ సో వాట్ ఎవర్ ద రీజియన్, సో మీరు బకెట్ క్రియేట్ చేసేటప్పుడే యూ కెన్ చూస్ యువర్ రీజియన్. సో మీ బకెట్ ని ఏ రీజియన్ లో చూస్ చేసుకోవాలనుకుంటున్నారు. So these are all the data we can place your bucket. సో మీకు ఏవైతే ఎనేబుల్ గా ఉన్నాయో వాటిలో మాత్రమే మీరు బకెట్ ని స్టోర్ చేసుకోగలరండి. సో at present I'm using North Virginia. So I'm using North Virginia, US East, and I have created just now. Okay. Now click on your bucket name. Click on your bucket name. Here you can see in the overview slot, you can upload your files. So whatever the files you want to upload, so just upload an image or whatever it is. So ఏదైనా ఒక ఇమేజ్ ఉంటే దాన్ని అప్లోడ్ చేయండి. Add files. Select an image and click on upload. So in the bottom of the page, you can see there will be the operations, the progress, success, error. So in case మీకు in progress లో ఉంటే we can see the details.
సో డీటెయిల్స్ చూడొచ్చండి. సో ఏ డేటా ఏ ఫైల్ పెట్టామో అండ్ నెక్స్ట్ ఆ ఫైల్ సక్సెస్ అయిందా లేదా, లేదంటే సో ఇన్ ప్రోగ్రెస్ లో ఉంది, అది ఏ బకెట్ లో ఉంది. సో వీ కెన్ సీ ద డీటెయిల్స్. ఎస్, if you click on the icon, image icon, you can see your file. సో మీరు ఏదైతే ఫైల్ ప్లేస్ చేశారో సో ఆ ఫైల్ మీకు కనిపిస్తుందండి. ఇట్ ఈస్ నాట్ ఫర్ పబ్లిక్. సో మన డేటా మన దానిలో ఏవైతే ఉన్నాయో ఆ ఫైల్స్ మనకు మాత్రమే కనిపిస్తాయి. ఓకే, ఇఫ్ యూ క్లిక్ ఆన్ ద ఇమేజ్ ఫైల్, here you can see the details of your file. సో మీరు ఏదైతే ఫైల్ పెట్టారో ఆ ఫైల్ యొక్క ఓవర్ వ్యూ, సో ఫైల్ సైజ్ ఎంత ఉంది, ఫైల్ క్రియేషన్ ఎప్పుడు జరిగింది అండ్ ఏమైనా మోడిఫికేషన్స్ ఉన్నాయా, and next then properties. Here you can see the properties. Storage class is standard storage class, right? So whatever the data you are placing in your bucket, that data will be by defaultly comes under storage standard storage class కి వెళ్తుందండి. And here if you click on the name, your image name, you can see the owner, who is the owner of the file, and what is the last modified time, and e-tags, so tag of the file, and storage class, and the size. So whatever the size you are placing, for example, if I see the size, here you can see the size 89.4 KB. Okay, సో నా డెస్క్టాప్ లో నా ఫైల్ సైజ్ వచ్చేప్పటికి 89.4 KB ఉందండి. సో హియర్ ఆల్సో దెర్ విల్ బి నో మోడిఫికేషన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం షేర్ ఇట్ లో కానీ వాట్సాప్ లో కానీ మనం ఫైల్స్ ని షేర్ చేసుకున్నప్పుడు ఇట్ విల్ కంప్రైజ్. సో ఎంతో కొంత సైజ్ అనేది కంప్రైజ్ అవుతుంది, రైట్? బట్ ఇన్ S3 bucket it will not be like that. So whatever the file you are going to upload, so that data will be 99. So 99.99911% సో యాక్యురేట్ సైజ్ అనేది ప్రొవైడ్ చేస్తుందండి. ఓకే, సో వితౌట్ డ్రాపింగ్ ఎనీ సైజ్. సో కనీసం ఒక KB సైజ్ కానీ లేదంటే మినిమం బైట్స్ కానీ వితౌట్ ఇంటరప్షన్. సో మనం ఏదైతే ఫైల్ స్టోర్ చేస్తున్నామో దట్ ఫైల్ విల్ బి స్టోర్డ్ ఇన్ S3 bucket వితౌట్ ల్యాగ్. సో ఏ కంప్రైజ్ అవ్వకుండానే డేటా అనేది సేమ్ ఫైల్ అనేది it can access. Okay, it can store. And here you can see an object URL, that is sumana123 is my bucket dot s3.amazonaws.com smile jpg. So I have my jpg file. If I open, so if I want to open this file through this URL, సో మీరు ఒకవేళ ఎవరికైనా డేటాని పాస్ చేయాలి లేదా షేర్ చేయాలనుకుంటే యూ కెన్ గివ్ దిస్ URL. సో ఈ URL ఇస్తే సరిపోద్దండి. బట్ హియర్ ఇట్ షోస్ సమ్ ఎర్రర్. వాట్ ఈస్ దట్? వాట్ ఈస్ ద ఎర్రర్? Access denied. Yes. So that means you don't have any permissions to give this file to the others. సో మీరు బయట వాళ్ళకి ఇవ్వడానికి లేదా బయట వాళ్ళు నీ ఫైల్ చూడడానికి there will be no permissions.
So for this you have to give some permissions. If you see in Amazon S3, you can see if your bucket has some access, that is bucket and objects not public. So నీ బకెట్ లో ఏవైతే ఉన్నాయో నువ్వు ఏదైతే ఫైల్ స్టోర్ చేస్తున్నావో that will be not public. So for public కి కాదు, only for you itself. So it is for private. ఇన్ కేస్ లేదు నేను దీన్ని బయట వాళ్ళకి కూడా ఇవ్వాలనుకున్నాను, నా ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవాలి, లేదంటే వాట్ ఎవర్ ద కంటెంట్ ఐ హ్యావ్ ఐ వాంట్ టు ప్లేస్ ఇట్ ఇన్ ద పబ్లిక్. సో పబ్లిక్ కి నేను దాన్ని చూపించాలని అనుకుంటే యూ కెన్ గో ఫర్ click on your bucket name and go for permissions. In permissions there will be block public access. So public access ni block chesamandi, it is in the on state, so that you have to give this untick so that it will be in off state. So we have to write confirm okay. Here you can see, so block all public access off. So I have taken this public access. So ఈ public access తీసేసాను నేను. Now I want to go to check it once. So again it shows access denied. So నేను ఆల్రెడీ పర్మిషన్స్ ఇచ్చాను, ఇక్కడ ఆఫ్ చేశాను ఆ పబ్లిక్ యాక్సెస్ ని, బట్ till now it's showing as access denied for me. For this, go for the overview. You can see if you click on your name, so నీ బకెట్ కి అయితే పర్మిషన్స్ ఇచ్చావు కానీ you don't give any public access to your files. సో అంటే బయట వాళ్ళు నీ బకెట్ లో ఏ ఫైల్స్ ఉన్నాయో చూస్తారు, బట్ దే డోంట్ హ్యావ్ ఎనీ యాక్సెస్ టు రైట్. సో అవి పర్టికులర్ గా ఏంటా ఫైల్స్ అనేవి మాత్రం వాళ్ళు దే కాంట్ డిఫరెన్షియేట్. So they will open the file and they will see okay smile.jpg is there, but they didn't know that what is that smile.jpg. సో దాంట్లో ఏ ఫైల్ ఉంది ఆ jpg ఫైల్ ఏంటి అది చూడాలంటే we have to give the make public option. So if you click on the image name, you can see the thing make public. So if you click the make public, if you refresh the page, you can see the object. So now I have given the make public. If you browse this URL, so URL ని మీరు యాక్సెస్ చేస్తే కనుక you can see the same thing అండి. https://sumna123 is my bucket name and I have placed it in S3 amazonaws.com, and whatever the file I have placed, so it is an URL. If you click on this URL, if you browse this URL, you can get the same page. So until I didn't give the make public option, so make public option ఇచ్చినంత వరకు మాత్రమే మీకు ఆ ఫైల్ అనేది యాక్సెసిబిలిటీలో ఉంటుంది. లేదు నేను బ్లాక్ చేస్తాను అనుకోండి, పబ్లిక్ యాక్సెస్ అనేది నేను బ్లాక్ చేస్తే యూ కాన్ సీ ఎనీమోర్. సో మీరు మళ్ళీ ఆ డేటా అనేది నా ఫోల్డర్ లో ఏ డేటా ఉందనేది యూ కాన్ సీ. ఓకే, సో ఇన్ దిస్ వే వీ కెన్ స్టోర్ అవర్ డేటా ఇన్ S3 bucket. సో ఈ S3 bucket లో యూ కెన్ స్టోర్ ద డేటా. So here you can see the storage class is standard. So I have already said that there will be 5 more classes are there. So manaki inka 5 more classes unnayani cheppa. That thing will be seen in properties. If you click on properties, there will be storage class. If you click on storage class, you can see the other classes.
So what type of storage class you want to store your data? So by default, it is taken in the standard frequently accessed data. Okay. So availability zones, so greater than or equal to 3. అంటే మీరు ఈ స్టాండర్డ్ అనేది greater than or equal to 3 availability zones లో మీరు స్టోర్ చేసుకోవచ్చండి. Minimum. Okay. And the second one is intelligent tiering. So it is the long-lived data with changing or unknown access patterns. So some of the unknown అంటే కొన్ని ఫైల్స్ కి ఓపెన్ చేయాలి అని అంటే there will be a password, right? సో మన బ్యాంక్స్ కానీ బ్యాంక్ అకౌంట్స్ నుండి ఏమైనా ఫైల్స్ వచ్చినప్పుడు కానీ లేదంటే ఏమైనా అఫీషియల్ ఫైల్స్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు యాక్సెస్ దట్ ఫైల్ యూ కెన్ గివ్ సమ్ ప్యాటర్న్. సో కంపల్సరిగా మీరు ఆ ఫైల్ ని ఓపెన్ చేయాలంటే సో దిస్ విల్ బి ద ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ క్లిక్ చేస్తానంటే ఈ ప్యాటర్న్ రాస్తేనే మీకు ఆ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో దట్ టైప్ ఆఫ్ డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ ఇంటెలిజెంట్ టైరింగ్. ఇంటెలిజెంట్ టైరింగ్ స్టోరేజ్ క్లాస్ లో స్టోర్ చేస్తాం. అండ్ స్టాండర్డ్ ఐఏ, సో ఇట్ ఈస్ లాంగ్ లివ్డ్ ఇన్ఫ్రీక్వెంట్లీ యాక్సెస్డ్ డేటా. అండ్ ఇన్ ఇన్ఫ్రీక్వెంట్లీ యాక్సెస్డ్ డేటా స్టోరేజ్ క్లాస్ there will be one more class, that is one zone IA. So I have already told you that is some important data will be there and some unimportant data will be there. So here in one zone IA, the non-critical data will be placed. So that means సో అన్ఇంపార్టెంట్ డేటా, సో అంత ఇంపార్టెంట్ కాదు క్రిటికల్ డేటా కాదు అని అనుకుంటేనే విల్ ప్లేస్ దట్ ఇన్ఫ్రీక్వెంట్లీ యాక్సెస్డ్ డేటా ఇన్ వన్ జోన్. ఓకే. అండ్ దెన్ గ్లేషియర్, ఇట్ ఈస్ ఆర్చీవ్డ్ డేటా విత్ రిట్రీవల్ టైమ్స్ రేంజింగ్ ఫ్రమ్ మినిట్స్ టు అవర్స్. సో మనం ఏదైతే డేటాని ఆర్చీవ్ చేయాలనుకుంటున్నామో సో ఆర్చీవల్ డేటాలో కూడా we can see that time. So up to 90 days. So minimum storage duration 90 days. It is the minimum. That means so minimum 90 days వరకు మన డేటా అనేది స్టాండర్డ్ నుండి గ్లేషియర్ లోకి మూవ్ అవుతుంది. అంటే స్టాండర్డ్ లో మినిమం 90 days ఉన్న తర్వాత ఇట్ విల్ స్టోర్ టు గ్లేషియర్. ఓకే. And then glacier deep archive. So archive data that rarely if ever needs to be accessed with retrieval times in hours. అంటే మనకి అవర్స్ లో వర్క్ లేదు ఆ డేటాతో. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్స్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మంత్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ డేస్. సో మనకి డేటా అనేది వర్క్ లేదు, ఇట్ ఎవర్ నీడ్స్ టు బి యాక్సెస్డ్. సో ఇంకా మనం యాక్సెస్ చేయనక్కర్లేదు అని అనుకుంటే సో దట్ డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ గ్లేషియర్ డీప్ ఆర్చివ్. And there will be one more, reduced redundancy. It is frequently accessed non-critical data. So in standard we will store the critical data, and in reduced redundancy it is stored non-critical data. Okay. So you can see not recommended. You can see a word not recommended. That means సో మనకి డైలీ యూజ్ చేసే దాంట్లో క్రిటికల్ నాన్ క్రిటికల్ అంటూ ఏముండవు కదండి. సో విల్ యూస్ ద థింగ్స్. సో ఇఫ్ ద ఇంపార్టెంట్ ఇఫ్ ఇట్ ఈస్ an important or unimportant, you can store in standard. So you can prefer standard. Okay. So these are the 7 storage classes. So apart from intelligent tiring is one of the storage class. So apart from this, so every standard class is of two types. So standard and reduced redundancy, standard IA, one zone IA, glacier deep archive. So always must be have important and unimportant data will be stored in different type of storage classes. So if you want to store your data, so whatever the file you have created, if you want to store the data, you can save it. So if you click on save, so to success, and if you go to the overview, you can see the storage class. So which type of storage class you have to file. So నీ ఫైల్ ని ఎక్కడ నువ్వు ప్లేస్ చేయాలనుకుంటున్నావు. I can use standard and then click on save. Okay.
సో మేడం మరి మేము పద్ధతిమానం ప్రతిసారి వెళ్ళి మేము స్టాండర్డ్ క్లాస్ ఐ మీన్ స్టాండర్డ్ టు స్టోరేజ్ ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలా అంటే నా ఫైల్స్ దీంట్లో ఉన్నప్పుడు స్టాండర్డ్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఇట్ విల్ గో ఫర్ ద అనదర్ క్లాస్. సో సమ్ టైమ్ ఆఫ్ అయిపోయిన తర్వాత వేరే క్లాస్ కి వెళ్ళొచ్చా? సో దెర్ విల్ బి అన్ ఆప్షన్ దట్ ఈస్ if you click on your bucket there will be the management, right? సో మీరు మీ బకెట్ ని మేనేజ్ చేసుకోవచ్చండి. సో మీ డేటా ఫర్ ఎగ్జాంపుల్ smile.jpg is presently located in the storage class of standard. సో స్టాండర్డ్ లో at present మీ డేటా అనేది ఉంది, బట్ I want to move it into standard IA zone after the creation of 40 days. సో ఒక మంత్ అయిపోయిన తర్వాత I want to move it from standard to standard IA so that you can manage your data. సో మన డేటాని మనం మేనేజ్ చేసుకోవచ్చు by using life cycle rule. You can add life cycle rule and you have to give a rule. So I'm giving the rule S3 rule. Apply to all objects in the bucket. సో అన్ని ఐ మీన్ నా బకెట్ లో ఉన్న అన్ని ఫైల్స్ కి ఇవ్వాలనుకుంటే యూ కెన్ యూజ్, లేదు ఓన్లీ పర్టికులర్ దానికి మాత్రమే ఇవ్వాలనుకుంటే యూ హ్యావ్ టు గివ్ ద ట్యాగ్ ఫిల్టర్. సో మీకు ఒక ప్రిఫిక్స్ ఆర్ ట్యాగ్ నేమ్ వస్తుంది కదండి, యూ కెన్ సీ ఇన్ ఓవర్ వ్యూ ఇట్ విల్ హ్యావ్ సమ్ ట్యాగ్. హియర్ యూ కెన్ సీ ఈ ట్యాగ్, రైట్? సో బై గివింగ్ దిస్ నేమ్, సో ఈ ట్యాగ్ ఇచ్చి సో పర్టికులర్ ఫైల్ కి మాత్రమే ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే వీ కెన్ యూస్, లేదు నాకు బకెట్ కి మొత్తం కావాలి అని అనుకుంటే వీ కెన్ యూస్ all objects. Apply to all objects in the bucket. And the next, so which version you want to do, as the current version or previous version? So we'll see the thing versions. At present I'm using current version and you have to add transitions. సో ట్రాన్సిషన్ టు విచ్ జోన్, సో ఏ స్టోరేజ్ క్లాస్ కి నీ డేటా అనేది మూవ్ చేయాలనుకుంటున్నావు. సో ట్రాన్సిషన్ టు స్టాండర్డ్ అయ్యే, ఇంటెలిజెంట్ ఆరింగ్, వన్ జోన్, గ్లేషియర్ డీప్. సో విచ్ టైప్ ఆఫ్ డేటా యూ వాంట్ టు స్టోర్. సో మై ఫైల్ విల్ బి ట్రాన్సిట్ టు స్టాండర్డ్ అయ్యే ఆఫ్టర్ ద క్రియేషన్ ఆఫ్ హౌ మెనీ డేస్. సో మీరు క్రియేట్ చేసిన తర్వాత ఎన్ని డేస్ కి డేటా అనేది ట్రాన్సిట్ అవ్వాలి. So it will be transferred from one storage class to another storage class. So you can give the data. Okay. So this is the management. So just like that, you can create some life cycle rules. Okay. And now in properties, you can see versioning. Okay. There will be a service called versioning. So versioning, if you enable the versioning, so if you enable that versioning, so give me a minute.
Okay, sorry. So if you click on your bucket name, so whenever you have enabled this versioning, so మీరు ఈ versioning enable చేస్తే you can see a slot called versions hide or show. సో మీకు ఇక్కడ hide or show అని కనిపిస్తుందండి. So this version is So this version is helpful to if in case of accidental deletion. For example, if you delete this object, so whatever the file you have delete. Okay. So in case మీరు accidental గా మీ file ని delete చేస్తే you can get the data from versions. So versions నుండి మీరు దాన్ని get చేసుకోవచ్చు. If you click on show, it will be in the versions. సో మీ డేటా అనేది వర్షనింగ్ లో ఉంటుందండి. బట్ మనకి ఆ డేటా అనేది మనకి ఫైల్లో కనిపించదు. జస్ట్ లైక్ అవర్ రీసైకిల్ బిన్. ఓకే, సో మన రీసైకిల్ బిన్ లో ఎలా అయితే ఉంటాయో డేటా అంతా కూడా, సో జస్ట్ లైక్ వర్షన్స్. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ షో, ఇట్ విల్ show you so whatever the data you have deleted. So if there will be two files, so one is an image and the other one is the garbage file. Okay, so this is the standard file, so what we have deleted, and this is the garbage file. If you delete this garbage file, so there will be the delete marker, right? So if you delete this garbage file, that file which we have deleted will be restored into our bucket. So మనం ఇక్కడ delete maker అన్న డేటాని delete చేస్తేనే the data will be stored in our file. If you click on delete, so if you hide this one, you can see my file will be restored in our data. సో నా బకెట్ లోకి నా ఫైల్ అనేది మళ్ళీ రీస్టోర్ అయిపోతుందండి. Okay, so this is called versioning. So the versioning is used to restore the data accidental deletion. In case of accidental deletion. Okay, in case of accidental deletion లో మనం versioning అనేది యూస్ చేసుకోవచ్చండి. So whatever the important files we have deleted, we can restore it from the versioning. So this is versioning. Sorry, give me a minute. Okay, so
In this way, we can restore our data in versioning. Okay. And there will be a small service called So there will be a service called static website hosting. Static website hosting. So I have already told you whatever the images on our website. So mana website lo evaithe images ni మనం forward చేస్తామో so our data will be placed in bucket, right? సో ఆ డేటా అంతా కూడా ఈ బకెట్ లో స్టోర్ అవుతుందండి. సో we can already host a website by using EC2, right? సో మనం EC2 ఇన్స్టాన్స్ ని యూజ్ చేసుకొని we have already placed our website in our EC2 server. So apart from that, మనం మన వెబ్సైట్ ని త్రూ S3 bucket ద్వారా కూడా we can place the thing. If you click on the Amazon S3 and click on your bucket, if you go to the properties, there will be the static website hosting. So by using this service, so static website hosting and a service ni తీసుకొని we can place our website. So whatever the website you want to place, so instead of EC2 instance, so ఒక server తో work లేకుండానే we can place our website in S3 bucket. So S3 bucket నుండి మనం డేటా అనేది మూవ్ చేసుకోవచ్చండి. If you click on static website hosting, use this bucket to host a website. So for this, you have to give index.html. So whatever the file you have, so మీకు index.html ఏ ఫైల్ అయితే ఉందో ఆ ఫైల్ కంపల్సరిగా మీ బకెట్ లో ఉండాలి. ఇన్ కేస్ బకెట్ లో ఉంటేనే it will work. For example, I am going to give index.html and I am going to give error.html if in case the data, index.html is not there, and then click on save. Okay. So I have already session expired.
Okay. S3. Go to properties, and here in the static website hosting, so I want to use my bucket to host a website, and I'm giving index.html as well as error.html, and I'm going to save it. So here in static website hosting, you can have some endpoint URL. If you click on this URL, so it will shows access denied because I don't have any HTML page in my bucket. So na bucket lo a HTML file kuda ledandi. So only I have the image as smile.jpg. So నాకు only one image మాత్రమే ఉంది. So that I want to upload my files. So add files. So I have already downloaded a file, right? So multi-purpose website. So I want to open all the files. So here you can see మీకు ఏవైతే ఫైల్స్ ఉన్నాయో ఇండివిజువల్ ఫైల్స్ మాత్రమే యాడ్ అవుతాయండి, ఫోల్డర్స్ యాడ్ అవ్వవు. సో దట్ యూ హ్యావ్ టు డ్రాగ్ అండ్ డ్రాప్ హియర్. Minimize in downloads. Sorry. In downloads. So this is my multi-purpose, and I have assets. So I want to move it here. Okay. So I have assets index.html, license, and readme. And now upload. Yes. So all the files in the assets and license, readme, and index.html is uploading. Okay. Now, if you see, if you refresh this page, so it will again set that so error because so I have uploaded my files in S3 bucket, but I didn't give it as make public option. Okay. So నేను make public option అనేది ఇవ్వలేదండి index.html కి. So that I'm going to actions and going to give as make public. Okay. As it's done. Now I'm opening it and refresh the page. Here I can see I have my multi-purpose website, but it is a lack of some images. So ante graphical method lo కనిపించట్లేదు because I have only given the make public option to index.html itself. So నేను index.html కి మాత్రమే ఇచ్చాను. I didn't give any permissions to other things. So for this I have to give
them as make public. సో వీటికి కూడా నేను make public ఆప్షన్ అనేది ఇవ్వాలి. So I want to make those public. Yes, it's successful. Now if I refresh this page, yes, I can get my website, dynamic web page. So whatever the website I want to host, so these files will be stored in Amazon S3 bucket. So మీరు ఏవైతే ఫైల్స్ ఇమేజెస్ క్రియేట్ చేస్తున్నారో, సో హియర్ యూ కెన్ సీ Amazon in assets you can see the images, JS, fonts, CSS. So whatever the files you have in this website, so మీ వెబ్సైట్ లో ఏ ఫైల్స్ ఉన్నాయో సో ఆ ఫైల్స్ అన్ని కూడా మీ S3 బకెట్ లో స్టోర్ అయి ఉండాలండి. ఓకే, సో ఇట్ ఈస్ మ్యాండేటరీ టు ఫిల్ ద website with images, so the all the files must be in S3 bucket. సో మీ S3 బకెట్ లో అన్ని ఫైల్స్ కూడా ప్లేస్ అయి ఉండాలి. ఓకే, సో ఇన్ దిస్ వే యూ కెన్ host a website in your S3 bucket. సో నీ S3 bucket లో నీ వెబ్సైట్ హోస్టింగ్ ని అపార్ట్ ఫ్రమ్ ద EC2 ఇన్స్టాన్స్, సో EC2 ఇన్స్టాన్స్ తోనే కాకుండా యూ కెన్ ప్లేస్ a website by using S3 also. Okay, so by using the static website hosting you can place your website in S3 bucket. So this is somewhat about S3, simple storage service. And one more thing, and the last thing is S3 replication. So what is meant by replication? Replica. Did you hear this word? Copying, ma'am. Copying. So just like a snapshot. Sorry. So just like the snapshot which we have taken from the EC2 instance. సో మనం EC2 ఇన్స్టాన్స్ ని యూజ్ చేసుకుని ఎలా అయితే ఒక కాపీ ఆఫ్ టెంప్లెట్ ని మనం డ్రా చేసుకున్నామో, at the same time by using this S3 replication you can create a copy bucket into another region or the same region. సో మీరు వేరే రీజియన్ లో ప్లేస్ చేసుకోవాలన్నా లేదు సేమ్ రీజియన్ లో ప్లేస్ చేసుకోవాలన్నా you can use this replication. So if you click on the management, under the beside the life cycle there will be the replication. Okay, here you can see there will be cross region replication, at the same time same region replication. That means you can place it in the same AWS region on same account or by different accounts. సో మన అకౌంట్ యూజ్ చేసుకుని అన్నా చేయొచ్చు, లేదు అంటే సో డిఫరెంట్ అకౌంట్ లో సేమ్ రీజియన్ అన్నా చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నీ అకౌంట్ నుండి నీ ఫ్రెండ్ అకౌంట్ లోకి సేమ్ నార్త్ వర్జీనియాలోకి నీ బకెట్ ని నువ్వు రెప్లికేట్ చేయొచ్చు. ఓకే, ఆర్ బై యూజింగ్ సేమ్ AWS అకౌంట్ ఆర్ బై డిఫరెంట్ అకౌంట్. లేదు అంటే సో క్రాస్ రీజియన్, దట్ మీన్స్ సో నువ్వు నీ అకౌంట్ నుండి you have a bucket in North Virginia in your account. So నీ అకౌంట్ లో నార్త్ వర్జీనియాలో ఒక బకెట్ ఉంది. సో you want to replicate this bucket into your friend's account in Mumbai Pacific. సో ఏషియా పసిఫిక్ ముంబైలో నీ సేమ్ అకౌంట్ ని నీ ఫ్రెండ్ అకౌంట్ లో పెట్టాలనుకున్నావు. సో you can see the cross region replication and at the same time same region replication. So either it may be in the same AWS account or for your different. సో మీ ఫ్రెండ్స్ అకౌంట్ నుంచి కూడా మీరు replicate అనేది చేయొచ్చండి. For this we have to give two buckets.
So one is Sumana 1, 2, 3, and I want to create one more bucket, that is 1, 2, 3 Sumana. So I have already placed in North Virginia, so I want to take it as Asia Pacific Mumbai. So నేను నా ఒక బకెట్ వచ్చేపాటికి నార్త్ వర్జీనియాలో ఉంది, and I want to place another bucket in Mumbai, and now I am creating a bucket. Sorry. Bucket. Oh. So okay. So for student account, so there will be no creation of bucket for the I want to create in, okay, we'll see US East Ohio, and then next, so bucket name already existed, so I'm giving 7 and then click on create. It is already okay. Oh, okay. సో యాజ్ ఫర్ నౌ మనకి బకెట్స్ వచ్చేపాటికి ఓన్లీ నార్త్ వర్జీనియాలోనే మాత్రమే క్రియేట్ అవుతున్నాయి. ఓకే, విల్ సి. క్రియేట్. ఓకే, సో నార్త్ వర్జీనియాలో మాత్రమే మన బకెట్స్ క్రియేట్ అవుతున్నాయి. వీ కెన్ సీ ద సేమ్ రెప్లికేషన్, సేమ్ రీజియన్ రెప్లికేషన్. సో ఐ హ్యావ్ Sumana 1, 2, 3 in North Virginia as well as 1, 2, 3, 4, 5, 6 Sumana in North Virginia. Okay, so one is the same empty bucket and the other one is the, so I have some data. Okay, and now so I want to replicate these things. So I am creating Sumana 1, 2, 3 to replicate management and a replication. So get started. Here you can see. So setting source. So source bucket, so entire bucket పెట్టాలనుకుంటున్నారా లేదా సమ్ ఆఫ్ ద ట్యాగ్స్ లేదంటే దాంట్లో ఉన్న సమ్ ఫైల్స్ మాత్రమే రెప్లికేట్ చేయాలనుకుంటున్నారా? సో హియర్ ఐఎమ్ చూసింగ్ ఎంటైర్ బకెట్ 1, 2, 3 and next click on next. So here which bucket you want to replicate? You can replicate objects across buckets in different AWS regions, or you can replicate objects across buckets in the same AWS region. So same region lo anna chesukochu ledante different region lo anna chesukochu. So as for now I have a bucket 1, 2, 3, 4, 5, 6 Sumana in the same region. So same region lo naku bucket అనేది ప్లేస్ అయింది. సో హియర్ యూ కెన్ సీ ద ఎర్రర్, ద బకెట్ డజంట్ హ్యావ్ వర్షన్ ఎనేబుల్డ్. సో కంపల్సరీ మనం డేటా అనేది రెప్లికేట్ చేస్తున్నప్పుడు ద బకెట్ మస్ట్ బి వర్షనింగ్ ఎనేబుల్ చేసుకోవాలండి. సో దిస్ ఇస్ మై న్యూ వర్షన్స్, న్యూ బకెట్. సో ఐఎమ్ గోయింగ్ టు పర్మిషన్స్. సో ఫస్ట్ ఐ హ్యావ్ టు బ్లాక్ పబ్లిక్ యాక్సెస్. సో పబ్లిక్ యాక్సెస్ తీసేస్తున్నాను. Confirm. So I have blocked all the public access, and next I want to go to properties and I want to versioning enable.
సో కంపల్సరీ మనం ఒక 2 buckets కి రెప్లికేషన్ చేస్తుంటే the versioning must be enabled. Okay, so that now select your Sumana 1 2 3 and go to management, replication, get started. Now entire bucket, and I'm selecting my 1 2 3 4 5 Sumana and storage class. So in case, so మనం ఏదైతే డేటాను రెప్లికేట్ చేస్తున్నామో ఆ డేటా స్టోరేజ్ క్లాస్ ఏ స్టోరేజ్ క్లాస్ లో ఉండాలనుకుంటున్నా. ఇన్ కేస్ యూ వాంట్ టు చేంజ్ ద స్టోరేజ్ క్లాస్ యూ కెన్ చేంజ్, బట్ as for now I want to give the same storage class, that is the standard class. And then next, so I want to give a role. So I don't have any S3 roles. So here you can see no matches found. So that I want to create a new role, that is S3 role. Now click on next and save. Yes. So replication configuration updated successfully. If you see overview, so I have some files in the first bucket. So first bucket lo naku files ane unnayandi. If you click on the second bucket, you don't have the images, because so whatever the changes you have done after the replication, so మీరు రెప్లికేట్ చేసిన తర్వాత ఏవైతే చేంజెస్ చేస్తున్నారో అవి మాత్రమే స్టోర్ అవుతాయి. బట్ బిఫోర్ దట్ సో ఉన్నవన్నీ కూడా చేంజ్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు టేక్ EC2 ఇన్స్టాన్స్, సో EC2 స్నాప్ షాట్ తీసినప్పుడు ఏమైందండి మీకు, సో మీరు ఏదైతే EC2 వెబ్సైట్ ప్లేస్ చేశారో ఆఫ్టర్ ద స్నాప్ షాట్ ఆల్సో యు గెట్ ద సేమ్ డేటా. సో మీకు ఫస్ట్ ఇన్స్టాన్స్ లో ఏదైతే వెబ్సైట్ ఉందో స్నాప్ షాట్ తీసి EC2 లాంచ్ చేసిన తర్వాత కూడా సేమ్ వెబ్సైట్ అనేది మీకు ఫామ్ అయింది. బట్ ఇన్ S3 replication, సో వాట్ ఎవర్ ద డేటా యూ హ్యావ్ మోడిఫైడ్ ఆఫ్టర్ ద రెప్లికేషన్, సో మీరు రెప్లికేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఏ డేటా అయితే ఫార్వర్డ్ చేస్తున్నారో ఆ డేటా మాత్రమే మోడిఫై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సో 1 2 3 4 5 6 I don't have any data, so that I'm going to Sumana 1 2 3 and I want to upload a new file. So add file, desktop. So I have some image. Next, open, upload. Yes. New file. Here you can see the file. So I have my file name. So here you can see my new file, new image. If you click on the next bucket, second bucket, so I have placed in the Sumana 1 2 3. If you go to the 1 2 3 4 5 6 Sumana, you can see the same bucket, same file. So whatever the file you have created in the first bucket, the same will be replicated in the second bucket. So I have already decided to not change to standard things. So నేను storage class అనేది నేను చేంజ్ చేయకూడదు అనుకున్నాను. So again the same will be stored in the storage class, standard storage class. Okay, so this is about replication. That means if you want to replicate the data, so whatever the data you have placed after the replication, సో మీరు రెప్లికేషన్ చేసిన తర్వాతనే ద డేటా విల్ బి మూవ్ టు ద న్యూ బకెట్. సో న్యూ బకెట్ లోకి స్టోర్ అవుతూ ఉంటుందండి. ఇఫ్ యు డిలీట్ ద బకెట్, ఇఫ్ యు డిలీట్
the thing in S3. So first bucket lo మీరు ఒకవేళ data ని delete చేస్తే you can see the changes. So I want to delete. So literally I don't have the file anymore. If you go to the second bucket, if you refresh it, you have the same thing, because so manam only copy మాత్రమే చేస్తున్నాం. Okay, so whatever the content you have placed in your first bucket, so ఆ content ని కాపీ మాత్రమే చేసుకుంటున్నాం. Okay, you don't have to write any modifications. సో దాన్ని అక్కడ ఫస్ట్ బకెట్ లో డిలీట్ చేసాం కదా, సెకండ్ బకెట్ లో కూడా డిలీట్ అవుతుందండి. ఇట్స్ నాట్ అ థింగ్. సో మనం ఫస్ట్ బకెట్ లో ఏవైతే మోడిఫికేషన్స్ చేసామో the second bucket will didn't be modified. So deletion option అనేది second bucket కి include అవ్వదు. Only whatever the data we are placing. So first bucket లో ఏ డేటా అయితే పెడుతున్నామో ఆ డేటాని మాత్రమే రెప్లికేట్ చేసుకుంటుంది ఇది. ఓకే, సో ఇన్ కేస్ నువ్వు అక్కడ డిలీట్ చేస్తే it doesn't. So this is somewhat about replication. So this is the thing we are learned about S3. So in S3, simple storage service, we have learned creation of buckets, versioning, managing the storage classes, static website hosting, and the last thing, S3 replication. So today we are just learned about the storage class S3. If you have any doubts, please ask me.